తప్పుని ఎలా కవర్ చేయాలంటే ముందుగా మన పత్రికల ద్వారా వార్తలు రాయించాలి. ఒక అద్భుతం జరగబోతోంది, ప్రపంచానికి ఒక అద్భుతం చేస్తున్నారు, ఆ తర్వాత ఆ తప్పుని అద్భుతంగా సర్దేసేయచ్చు అనమాట. ఒకళ్ళు చేస్తే శృంగారం, ఇంకొకళ్ళు చేస్తే విచారం, ఒకళ్ళు చేస్తే తప్పు, ఇంకొకళ్ళు చేస్తే ఒప్పు. ఇది ఒక విచిత్రమైనటువంటి అనైతికమైనటువంటి జర్నలిజం ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా సాగుతుంది. కాకపోతే ఈ మిగతా వాటిట్లో ఎట్లా సచ్చినా పర్లేదు, కానీ వెంకన్న స్వామికి సంబంధించినటువంటి ఇష్యూలో తప్పు చేస్తున్నారు, ఆలోచించుకోవాల్సి ఉంది. జ్యోతి రాసుకొచ్చింది, గోవిందుడి ఖజానా మరింత భద్రం. ఏంటయ్యా ఈ వార్త వినండి ముందు, ఎంత టాక్టికల్గా ఉంటుందో. శ్రీవారి భక్తులు హుండీలో సమర్పించే కానుకల డిపాజిట్లపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. స్వామి సొమ్ముకు భద్రతతో పాటు ఆదాయంపై కూడా శ్రద్ధ వహిస్తోంది. ఈ విషయం మీద నియమించిన ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చేసిన కీలక ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుని గోవిందుడి ఖజానాన్ని మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. స్వామివారిని దర్శించుకునే భక్తులు తమ స్థాయిని బట్టి హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. హుండీలో నగదుతో పాటు బంగారం, వెండి కూడా అందుతుంటుంది. గతేడాది ఏప్రిల్ నాటి లెక్కల ప్రకారం వివిధ బ్యాంకుల్లో టీటీడీ బంగారం డిపాజిట్లు 11,329 కేజీల దాకా ఉన్నాయి. వీటి విలువ 8,496 కోట్లు ఉండొచ్చని అంచనా. ఇక నగదు ఫిక్స్డ్ డిపాజిట్లు 18,000 కోట్లకు చేరింది. బంగారం, నగదు డిపాజిట్ల ద్వారా 2024-25 వార్షిక సంవత్సరానికి 1,253 కోట్ల వడ్డీ లభించిన టీటీడీ బడ్జెట్లోనూ పొందుపరిచింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులో ఉన్న శ్రీవారి డిపాజిట్లపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటి భద్రతపై చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఆరా తీశారు. ప్రైవేట్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లు తిరిగి తీసుకుని ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయగలమా, ఇందులో ఇబ్బందులు ఉన్నాయా అనే అంశాలపై అధ్యయనం చేయాలని గత ఏడాది నవంబర్లో జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఓన్లీ పాలసీ విధానంపై మాజీ ఎన్నికల కమిషనర్ టీటీడీ ఈవోగాను పనిచేసే నిమ్మగడ్డ రమేష్తో పాటు ఆర్బీఐ రిటైర్డ్ డిప్యూటీ గవర్నర్ గాంధీ, చెన్నై ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ చైర్మన్ సుందర్ రాజన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా రిటైర్డ్ ఎండీ రమేష్తో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ గత ఏడాది చివరిలో నివేదిక సమర్పించింది. ఇందులో నిపుణుల కమిటీ ఏం చెప్పిందంటే, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలని భావిస్తే వడ్డీ రేట్లు కోల్పోవాల్సి వస్తుందని, కొన్ని ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే వడ్డీ తక్కువ కాబట్టి మంచి ఫలితాలు రాకపోవచ్చని కమిటీ పేర్కొంది. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులైనా పబ్లిక్ బ్యాంకులైనా ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్న క్రమంలో భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ చట్టాలు కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చని చెప్తున్న అంశాలు ప్రస్తావించింది. ప్రభుత్వ బ్యాంకుల్లోనే పెట్టుబడులు పెట్టాలని భావిస్తే తక్షణమే ప్రైవేట్ బ్యాంకుల్లో చేసే డిపాజిట్ నిలిపివేయాలని సూచించింది. ఇప్పటికే ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న పెట్టుబడులను నిర్ణీత వ్యవధి పూర్తయ్యాక విత్డ్రా చేయాలని, వడ్డీ నష్టం నివారించవచ్చని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలోనే కాకుండా కేంద్ర సెక్యూరిటీలో కూడా పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని, ఏటా కార్పస్ ఫండ్ను విత్డ్రా చేసుకుని మళ్ళీ వేరే బ్యాంకులో పెట్టే బదులు 3, 4, 6 ఏళ్లకు ప్రభుత్వ బ్యాంకుల్లో లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెడితే ఎక్కువ వడ్డీ లభిస్తుందని తెలిపింది. ప్రైవేట్ బ్యాంకులు అందించే పేమెంట్ గేట్వే, ఆన్లైన్ డొనేషన్ కలెక్షన్లు, క్యాష్ మేనేజ్మెంట్ వంటి సర్వీసులను టీటీ వినియోగించుకోవాలని సూచించింది. అలాగే బంగారాన్ని 12 ఏళ్లకు డిపాజిట్ చేసి లాక్ చేయకుండా 5-6 ఏళ్లకు బ్యాంకులతో అగ్రిమెంట్ చేసుకోవాలని పలు కీలక అభిప్రాయాలు సూచనలు చేసి కమిటీ సూచనల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల డిపాజిట్లను కొనసాగించాలని టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే కమిటీ సిఫార్సుల ఆధారంగా భక్తులు ఎంతో భక్తితో సమర్పించే కానుకలను సరైన పద్ధతిలో భద్రతంగా పొదుపు చేయడంతో పాటు వడ్డీ ద్వారా ఆదాయాన్ని కూడా పెంచే దిశగా ప్రణాళికలు రూపొందించింది. త్వరలో మరో భేటీ ఏర్పాటు చేసి డిపాజిట్ల భద్రతపై మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇది ఇందులో ఏంటది, ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే తప్పేం లేదు, రిజర్వ్ బ్యాంకు ప్రకారమే నడుస్తాయి కదా అన్నటువంటిది. అంటే ప్రైవేట్ బ్యాంకులో మనం డబ్బులు ఇచ్చామనుకోండి, మన వాళ్ళకి చెప్తే కంపెనీలకి లోన్లు ఇవ్వమంటే ఇస్తారనమాట. అది ఇక్కడ మనం 500 కోట్లు డబ్బులు ఇప్పించామనుకోండి, అక్కడ 100 కోట్లు 200 కోట్లు మన వాళ్ళకి వస్తాయి, ప్లస్ కమిషన్లు లభిస్తుంది. ఇక్కడ ఇదే ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు వేయడం ఏంటి అని గతంలో గొడవ చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. వాస్తవంగా తెలుగుదేశం హయాంలోనే ఇట్లాగ ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ అయితే, ఎస్ బ్యాంక్ అనేటటువంటి బ్యాంకులో డిపాజిట్లు అయినప్పుడు ఆ బ్యాంక్ని వేరే బ్యాంకులు విలీనం చేసేందుకు జరిగినప్పుడు ఒక సంక్షోభం వస్తున్నప్పుడు 2 నెలల ముందు అకస్మాత్తుగా 1,200 కోట్ల రూపాయల దాకా, దాదాపు 1,200 కోట్లు 1,000 కోట్లు ఎంతో సంథింగ్ నాకు గుర్తున్నంత వరకు, ఓ పెద్ద డిపాజిట్ని దాంట్లోంచి 2 నెలల ముందే డ్రా చేసేశారు. తర్వాత ఎస్ బ్యాంక్ సంక్షోభంలో పడింది, పైసా డబ్బుల్ని తీసుకొని ఇలా ఆ తర్వాత వేరే బ్యాంకులు విలీనం చేశారు. అంత పెద్ద రచన ఇచ్చింది. అప్పుడు అదృష్టవశాత్తు దేవుడి సొమ్ముని, అప్పుడు సుబ్బారెడ్డి చెప్పినట్టు కూడా గుర్తేది, దేవుడి సొమ్ముని దేవుడే నా చేత చేపించాడు, ఇంత సొమ్ము అందులో ఉండటం ఏంటని చెప్పి నేను తీపిచ్చాను యువతలకి అన్నటువంటి, ఆ విధంగా కాపాడబడింది ఆ రోజున దేవుడి సొమ్ము. వాస్తవంగా ప్రైవేట్ బ్యాంకు, ప్రభుత్వ బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం కాకపోతే ప్రభుత్వ బ్యాంకులు మూసే అవకాశం ఉండదు. ప్రైవేట్ బ్యాంకులు మూసేస్తే రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం హయ్యెస్ట్ ఇన్సూరెన్స్ 5 లక్షలు 10 లక్షలు వస్తుంది, మనం 100 కోట్లు పెట్టుబడి పెట్టినా సరే. లేదా బ్యాంకు మొత్తం లిక్విడిట్ చేసి దాంట్లో వచ్చిన డబ్బుల్లోని పర్సంటేజ్ ప్రకారం ఇస్తారు, అందులో దీనికంటూ సపరేట్గా ఇవ్వడం ఉండదు.
అసలు ఎక్కడో ఎందుకు మొన్ననే తిరుపతి అర్బన్ బ్యాంకులో 50 కోట్ల రూపాయల దాకా డిపాజిట్ చేయాలని కరుణాకర్ రెడ్డి టైంలో నిర్ణయం తీసుకుని 10 కోట్లు డిపాజిట్ చేశారు. అది విత్డ్రా చేయాలని చెప్పేసి రచ్చరచ్చ చేశారు. కరుణాకర్ రెడ్డికి దాంట్లో ముడుపులు ముట్టినాయి అన్నటువంటిది కూడా చేసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చి ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్లు చేస్తే వడ్డీలు ఎక్కువ వస్తాయి, మనం అట్లా చేస్తాలో తప్పు లేదని చెప్పి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందంట. అంటే ఎవరి కోసం రాస్తున్నారు ఇట్లాంటి వార్తలు ఆలోచించుకోవాల్సింది.